అలావుద్దీన్ Your wish అద్భుత is my దీపం. command. Whoa, a real genie! Foolish boy, that power is mine. అనగనగా ఒక విశాలమైన ఎడారి మధ్యలో ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఒక పేద టైలర్ ఉండేవాడు. అతనికి ఒక కొడుకు. అతని పేరు అలావుద్దీన్. అలావుద్దీన్ చిన్నప్పటి నుండి చాలా సరదాగా ఉండేవాడు. అతనికి ఒక పెంపుడు కోతి కూడా ఉండేది. దాని పేరు అబూ. తన పెంపుడు కోతి అబూతో కలిసి రోజంతా బజార్లో ఆడుకుంటూ గడిపేవాడు. హే అబూ, పట్టుకో చూద్దాం, నువ్వు నన్ను పట్టుకోగలవా? ఒకరోజు దురదృష్టవశాత్తు తన 16 ఏళ్ల వయసులో అతని తండ్రి మరణించాడు. మన పరిస్థితి ఏమవుతుంది బాగు? అమ్మా, నువ్వు బాధపడకు, నేను పనిచేసి సంపాదిస్తాను. మనం బాగానే ఉంటాం. అలావుద్దీన్ తన తండ్రి షాప్లో పనిచేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఒక అపరిచితుడు ఆ షాపుకి వచ్చాడు. అలావుద్దీన్, నువ్వెలా ఉన్నావు బాబూ? నాకు మీ నాన్నగారి చావు కబురు తెలిసింది. ఆ సమయంలో నేను వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. మీరెవరు? నేను నీకు బాబాయినవుతాను. కొన్నేళ్లుగా నేను విదేశాల్లో ఉంటూ పనిచేస్తున్నాను బాబూ. ఓ బాబాయ్, నాకు మా నాన్నగారు ఎన్నోసార్లు మీ గురించి చెప్పారు. నేనిక్కడికి నీకు ఒక రహస్య ప్రదేశాన్ని చూపించడానికొచ్చాను. అక్కడ నిధి దాగి ఉంది. నాతో పాటురా, నీకు చూపిస్తాను. ఏంటి నిధా? సరే వెళ్దాం పదండి. అలా అలావుద్దీన్ అతను ఒక ఒంటె మీద ఎక్కి ఆ రహస్య ప్రదేశానికి బయలుదేరారు. వాళ్ళు 4 రోజుల పాటు ఎడారిలో ప్రయాణం చేశారు. ఇంకెంత దూరం బాబాయ్? చాలా దగ్గర్లోనే ఉంది. చివరికి వాళ్ళు 2 కొండల మధ్య ఉన్న ఒక గుహ దగ్గరికి చేరుకున్నారు. మనం వచ్చేశాం. మంట పెట్టుకోవడానికి కొన్ని కట్టపుల్లలు తీసుకురా అలావుద్దీన్. అక్కడ మంట పెట్టగానే ఆ వ్యక్తి అందులోని ఒక పొడిని చల్లి ఏవేవో మంత్రాలని చదవడం మొదలుపెట్టాడు. అక్కడ భూమి చీలి అక్కడ ఒక గొయ్య ఏర్పడింది. ఆ గోతి నుంచి ఒక పెద్ద రాయి పైకి వచ్చింది. దానిమీద ఒక ఉంగరం ఉంది. అక్కడ ఏం జరుగుతోంది బాబాయ్? నాకు భయంగా ఉంది. భయపడకు అలావుద్దీన్, నేను చెప్పినట్టు చెయ్యి. ఈ రాయ కింద ఒక నిధి ఉంది. అది నీకే సొంతమవుతుంది. అందుకని నువ్వు నేను ఎలా చెప్తానో అలాగే చెయ్యాల్సి ఉంటుంది. ముందుగా నువ్వు ఆ ఉంగరాన్ని తీసుకో. అలావుద్దీన్ ఆ ఉంగరాన్ని తీసుకున్నాడు. ఆ రాయి పక్కకి తిరిగింది. దాని కింద చూస్తే లోపలికి వెళ్లడానికి మెట్లు కనిపించాయి. నువ్వు లోపలికి వెళ్ళాక నీకు పళ్లతో నిండి ఉన్న ఒక పెద్ద తోట కనిపిస్తుంది. ఎక్కడా ఏదీ ముట్టుకోకుండా అలాగే ముందుకు వెళ్తూ ఉండు. లేకపోతే నువ్వక్కడే చనిపోతావు, సరేనా? నీకు ఒక దీపం కనిపించేంతవరకు ఏదీ ముట్టుకోకుండా అలాగే వెళ్తూ ఉండాలి. దానిలో ఉన్న నూనెను బయట ఉంపేసి దాన్ని నా దగ్గరికి తీసుకురా. ఈ ఉంగరం నీకు ప్రమాదం జరగకుండా కాపాడుతుంది. లోపల దేన్నీ ముట్టుకోకుండా అలావుద్దీన్ జాగ్రత్తగా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్లిన అలావుద్దీన్ ఒక అద్భుతమైన తోటను చూశాడు. అయ్యో, ఎంత రుచికరంగా ఉంటాయో ఈ పళ్ళు! అలావుద్దీన్కి ఆకలిగా ఉంది. దాన్ని కొయ్యకుండా అతను ఉండలేకపోయాడు. ఒక యాపిల్ కొయ్యగానే అది ఒక వజ్రంగా మారిపోయింది. వావ్, ఇవి పళ్ళు కాదు, నిధి! అలాగే అతను కొన్ని ద్రాక్ష పళ్లను కోశాడు. అవి ముత్యాలు అయిపోయాయి. అలావుద్దీన్కి ఆ దారిలో ఎన్ని పళ్ళు కనిపిస్తే అన్నీ కోసుకున్నాడు. అక్కడే అతనికి ఆ దీపం కనిపించింది. అతను ఆ దీపాన్ని తీసుకుని ఆ పళ్ళున్న సంచిలో పెట్టాడు.
అవన్నీ తీసుకుని మెట్ల దగ్గర ఎదురు చూస్తున్న తన బాబాయి వైపు వెళ్ళసాగాడు. త్వరగా ఆ దీపాన్ని నా చేతిలో పెట్టు అల్లావుద్దీన్. నా చేతులు ఖాళీగా లేవు. వచ్చి నాకు సహాయం చేయండి బాబాయ్. ముందు దీపమివ్వు. నేను రావడం కుదరదు. నాకా దీపాన్ని ఇవ్వు, లేకపోతే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతావు. అతనికి కోపం రావడంతో తను కొన్ని మంత్రాలు జపించి రాయిని మూసుకుపోయేటట్టు చేశాడు. అలావుద్దీన్ ఆ గుహలోనే ఇరుక్కుపోయాడు. బాబాయ్ బాబాయ్, నన్ను బయటికి రానివ్వండి. బాబాయ్ బాబాయ్, నేను అతని మాటలు నమ్మకుండా ఉండాల్సింది. అలావుద్దీన్ ఎన్నో రోజులు అక్కడే ఏడుస్తూ కూర్చున్నాడు. ఎవరైనా అతన్ని కాపాడడానికి వస్తారేమోనని ఎదురుచూశాడు. కాని ఎవ్వరూ రాలేదు. ఎవరైనా నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకువెళ్ళిపోండి ప్లీజ్. ఎవరైనా నాకు సహాయం చేయండి. అలా అన్న తర్వాత అలావుద్దీన్ తన వేలుకు పెట్టుకున్న ఉంగరాన్ని ముట్టుకున్నాడు. అప్పుడు ఊహించని విధంగా తన ఇంటికి చేరుకున్నాడు. ఇన్ని రోజులు నువ్వు ఎగ్దద్దికి వెళ్ళా బాబు. నీకోసం ఎల్టెంతో వెటికాను. అలావుద్దీన్ తన తల్లికి జరిగిన కథ మొత్తం చెప్పి తన చేతిలో ఉన్న వజ్రాలన్నిటినీ చూపించాడు. ఈ దీపం చాలా పాతదిగా ఉంది. దాన్ని శుభ్రం చేయడానికి దాన్ని చేత్తో రుద్దింది. అంతలోనే అందులో నుంచి ఒక పెద్ద భూతం బయటికి వచ్చింది. నా పేరు జీనీ. మీ కోరికేంటో చెప్పండి. దీపం మీ చేతిలో ఉన్నంత వరకు నేను మీ బానిసను. అలావుద్దీన్ వాళ్ళ అమ్మ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళిద్దరూ చాలా రోజులుగా ఆకలిగా ఉన్నారు. అందువల్ల వాళ్ళ అమ్మ ఆ భూతాన్ని మాకు భోజనం కావాలి. వెంటనే ఆ భూతం బోలెడన్ని ప్లేట్లను డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు. ఆ తర్వాత ఒక్కో ప్లేటులో ఎంతో రుచికరమైన భోజనం అంటే ఫ్రై చేసిన మాంసం, పేస్ట్రీలు, బటర్ రోల్స్ ఇంకా ఎన్నో పెట్టాడు. అలావుద్దీన్ వాళ్ళ అమ్మ కడుపు నిండేంత వరకు మొత్తం అన్నిటినీ తిన్నారు. వాళ్ళ అమ్మ ఆ ప్లేట్లను మార్కెట్లో అమ్మేసి కావలసిన వస్తువుల్ని కొనుక్కుంది. ఒకరోజు అలావుద్దీన్ అబూతో కలిసి మార్కెట్లో వాకింగ్ చేయడానికి వెళ్ళాడు. అప్పుడే అతను ఒక అనౌన్స్మెంట్ను విన్నాడు. షాప్స్ అన్నీ మూసేసి అందరూ తమ ఇళ్లల్లోకి వెళ్ళిపోండి. ఎవరైనా యువరానికి కనిపిస్తే చంపేస్తాం. యువరాణిని నేనెప్పుడు తనని చూడలేదే. ఈరోజు ఎలాగైనా తనని చూస్తాను నేను. అలావుద్దీన్ ఆ యువరాణిని చూడడానికి అక్కడే దాక్కున్నాడు. అప్పుడే యువరాణిని పల్లకిలో తీసుకుని వచ్చారు. తను పరదా నుంచి బయటకి చూస్తోంది. అలావుద్దీన్ తన అందానికి మైమరిచిపోయాడు. వావ్! ఇంతవరకు తనంత అందగద్దన నేను ఇంకెక్కడా చూడనేలేదు. నేను తననే పెళ్లి చేసుకుంటాను. వెంటనే ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో తన ప్రేమ గురించి చెప్పాడు. నువ్వొక యువరాణిని పెళ్లి చేసుకుంటావా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? మహారాజుకి ఈ విషయం తెలిస్తే నిన్ను ఊరికే వదిలిపెట్టరు. దాని గురించి నేను చూసుకుంటాను. నువ్వు వెంటనే రాజభవనానికి వెళ్ళి ఆ విషయం గురించి మాట్లాడు. బహుమానంగా కొన్ని వజ్రాలు కూడా తీసుకెళ్ళమ్మా.
వాళ్ళ అమ్మ కొన్ని వజ్రాలను తీసుకుని వెళ్ళడానికి వాటిని మూటలుగా కడుతుంది. మహారాజు దగ్గరికి వెళ్తుంది. మహారాజు భటులు ఆమెని లోపలికి పంపించరు. కాని ఆ మూటలో ఏం తీసుకొచ్చిందో తెలుసుకోవాలని మహారాజు ఆతృతపడతారు. ఆమెను రానివ్వండి. ధన్యవాదాలు మహారాజా. మీ అమ్మాయిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను. నా కొడుక్కి మీ అమ్మాయి చాలా నచ్చింది మహారాజా. నీ కొడుకులాంటి పేదవాడిని పెళ్లి చేసుకోవడం నా కూతురుని అవమానించినట్టు అవుతుంది కదమ్మా. ఇంతకీ నువ్వు ఆ మూటలో ఏం తీసుకొచ్చావో అది కాస్త చెప్తావా? ఆమె వెంటనే ఆ మూటను విప్పి అందులో ఉన్న వజ్రాలని మహారాజుకి చూపిస్తుంది. నేను ఇంతవరకు ఇలాంటి వజ్రాలను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. నాకివి నచ్చాయి. కాని మీ సంబంధానికి నేను ఒప్పుకోవడానికి ముందు మీ అబ్బాయి తనని తాను నిరూపించుకోవాలి. అతనిని 40 బంగారు పల్లాలలో ఇలాంటి వజ్రాలను తీసుకుని రమ్మనండి. ఎంతో విలువైన బట్టలను ధరించిన 2 బానిసలు ఆ పల్లాలను మోసుకురావాలి. అలాగే మహారాజా. దాంతో ఆమె ఇంటికి వెళ్ళి అలావుద్దీన్కి మహారాజు కోరికను గురించి చెప్తుంది. నువ్వేమీ కంగారు పడకు అమ్మా. అలావుద్దీన్ ఆ దీపాన్ని రుద్ది మహారాజు అడిగినవన్నీ కావాలని ఆ భూతాన్ని అడుగుతాడు. ఆ భూతం 2 కాదు, చాలామంది బానిసల్ని బంగారు పళ్ళాలతో ఉన్న వజ్రాల్ని ప్రత్యక్షం చేస్తాడు. వీళ్లను మహారాజు గారి దగ్గరికి తీసుకెళ్ళు. మహారాజు గారు చాలా సంతోషిస్తారు. అలావుద్దీన్ వాళ్ళ అమ్మ వాటన్నిటినీ తీసుకుని వెళ్ళి మహారాజుకు ఇస్తుంది. మీరు మళ్ళీ నన్ను సంతోషపెట్టారు. కాని మీ అబ్బాయి నా కూతురితో జీవించడానికి ఒక అందమైన భవనాన్ని నిర్మించాల్సి ఉంటుంది. ఆమె ఇంటికి వెళ్ళి మహారాజు కోరిక గురించి కొడుకుకు చెప్తుంది. అతను వెంటనే దీపాన్ని రుద్ది తన కోరికను భూతంతో చెప్తాడు. రాత్రికి రాత్రి ఆ భూతం ఒక అందమైన భవనాన్ని నిర్మిస్తాడు. అది మహారాజు కోట నుంచి చక్కగా కనిపిస్తుంది. భూతం ఆ భవనం నుండి మహారాజు భవనానికి ఒక పెద్ద కార్పెట్టు కూడా వేస్తాడు. అద్భుతంగా ఉంది జీనీ. ఇప్పుడు నువ్వు నాకు మంచి బట్టలు, అలాగే సవారీకి ఒక గుర్రాన్ని కూడా ఇవ్వు. అలాగే, అంతా మీరడిగినట్టే చేస్తారు. అలావుద్దీన్కి ఖరీదైన బట్టలను ఇస్తాడు ఆ భూతం. అతను అందమైన గుర్రం మీద మహారాజు భవనానికి బయలుదేరతాడు. నిన్ను చూసినందుకు సంతోషంగా ఉంది. అలావుద్దీన్, నిన్ను నువ్వు నిరూపించుకున్నావు. నీకు నా కూతురినిచ్చి వివాహం జరిపిస్తాను. నేను మీ వివాహానికి అంగీకరిస్తున్నాను. ఇక ఏర్పాట్లను మొదలుపెట్టుండి. అలావుద్దీన్కి యువరానికి సంతోషంగా వివాహం జరుగుతుంది. కోట మొత్తం సంతోషంతో నిండిపోతుంది. వాళ్ల పెళ్లి అన్ని రాజ్యాల్లో చెప్పుకునే విధంగా ఎంతో గొప్పగా జరుగుతుంది. అలావుద్దీన్ బాబాయ్ ఈ పెళ్లి గురించి, అతను గొప్పవాడు అవడం గురించి వింటాడు. అల్లావుద్దీన్ ఆ గుహలో నుంచి ఎలా బయటకొచ్చాడు? తను ఖచ్చితంగా నా దీపాన్ని దొంగిలించుంటాడు. నేను తనకి గుణపాఠం చెప్పాల్సిందే. అలావుద్దీన్ వాళ్ళ బాబాయ్ తన రాజ్యానికి మారువేషంలో వెళ్తాడు. దీపాలను అమ్మే వ్యక్తిగా రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. అతను అలావుద్దీన్ రాజ్యంలోకి దీపాలను అమ్మే సాకుతో వెళ్తాడు. ఆ సమయంలో అలావుద్దీన్ తన భవనంలో ఉండడు. మీకు ఎవరికైనా పాత దీపాలను మార్చుకుని కొత్తవి తీసుకోవాలని ఉందా? అల్లావుద్దీన్కి పాత దీపానికి బదులు కొత్త దీపాన్ని ఇస్తే చాలా సంతోషిస్తాడు. ఆ పాత దీపాన్ని చాలా కాలంగా ఉపయోగిస్తున్నాడు. యువరాణి ఆ భూతం ఉన్న దీపాన్ని ఇచ్చి కొత్త దీపాన్ని తీసుకుంటుంది. అతను వెంటనే దీపాన్ని రుద్ది భూతాన్ని బయటికి తీసుకువస్తాడు. యజమానీ, మీ కోరికేంటో చెప్పండి. దీపం మీ దగ్గర ఉన్నంత వరకు నేను మీ బానిసను. ఈ భవనాన్ని యువరాణితో పాటు ఎక్కడికైనా దూరంగా ఎడారిలోకి తీసుకెళ్ళు. ఈ భవనం ఎవరికీ కనిపించడానికి వీలులేదు. వెంటనే యువరాణి భవనంతో పాటు మాయమైపోతుంది. మహారాజు చూసేసరికి అక్కడ భవనం కనిపించలేదు. తను వెంటనే
అలావుద్దీన్ ఎక్కడున్నా తన దగ్గరకు తీసుకురమ్మని ఆదేశిస్తాడు. నీ మంత్రతంత్రాల వల్ల నేను నా కూతుర్ని కోల్పోయాను. 4 రోజుల్లో తనని నా దగ్గరికి తీసుకురా, లేకపోతే నిన్ను నేను బంధిస్తాను. నేను మీకు మాటిస్తున్నాను, తనని నేను తీసుకొస్తాను. 3 రోజుల పాటు అలావుద్దీన్ యువరాణి కోసం ఎక్కడెక్కడో వెతుకుతాడు. కాని తనకి యువరాణి ఎక్కడా కనిపించలేదు. నేను ఆ ఉంగరం సహాయం తీసుకోవాల్సిందే. ఇది నాకు మళ్ళీ సహాయం చేస్తుంది. నేను నా యువరాణిని చూడాలి. వెంటనే అతను తన భవనం దగ్గరికి చేరుకుంటాడు. అది ఒక పెద్ద ఎడారి. ఆ చుట్టుపక్కల తన భవనం తప్ప ఇంకేమీ కనిపించలేదు. లోపలికి వెళ్లి చూస్తే యువరాణి తన గదిలోనే ఉంది. ఒకరినొకరు చూసుకుని ఏడవసాగారు. యువరాణి జరిగిన దాని గురించి అలావుద్దీన్కి వివరంగా చెప్తుంది. కంగారు పడకు, ఇక్కడ్నించి తప్పించుకొని వెళ్ళి నా దీపాన్ని నేను సాధించి తెస్తాను. అలావుద్దీన్ యువరాణి చెవిలో ఏదో చెప్పి తనకి ఒక చిన్న సీసా ఇస్తాడు. అందులో ఉన్న ద్రవ్యం ఎవరినైనా సరే స్పృహ తప్పేలా చేస్తుంది. అలావుద్దీన్ ఏం జరుగుతుందో చూడడానికి ఆ కర్టెన్ వెనుక దాక్కుంటాడు. అప్పుడు అలావుద్దీన్ వాళ్ల బాబాయి భవనానికి వెళ్తాడు. ఓ, మీరొచ్చేశారా? నేను మీకోసం ప్రత్యేకంగా జ్యూస్ తయారు చేశాను. ఒకసారి తాగండి. యువరాణి, ఈ సమయం కోసమే నేను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాను. ఏది నాకా జ్యూసివ్వు. చివరికి విషమైనా సరే నేను సంతోషంగా తాగుతాను. యువరాణి గ్లాసులో కొంత జ్యూస్ని పోసి అందులో ఆ ద్రవ్యాన్ని కొంచెం కలుపుతుంది. ఆ జ్యూస్ని తాగమని అతనికి ఇస్తుంది. ఉన్నట్టుండి ఇక్కడంతా కూడా చీకటిగా ఎందుకుంది? అతని కళ్ళు మూసుకుపోయి అతను అక్కడికక్కడే నిద్రలోకి వెళ్ళిపోతాడు. అలావుద్దీన్ వెంటనే అక్కడికి వచ్చి అతని దగ్గర ఉన్న ఆ దీపాన్ని తీసుకుంటాడు. యజమాని, మీ కోరికేంటో చెప్పండి. ఈ దీపం మీ దగ్గర ఉన్నంతవరకు నేను మీ బానిసను. మమ్మల్ని మహారాజు కోట దగ్గరికి తీసుకెళ్ళు. మా భవనంతో పాటు ఈ నీచుణ్ణిక్కడ్నుంచి తీసుకెళ్లి ఎడారిలో వదిలిపెట్టిరా. అతను ఎప్పటికీ తిరిగి రాకుండా ఎక్కడైనా దూరంగా వదిలిపెట్టేసిరా. అలావుద్దీన్ చెప్పినట్టే ఆ భూతం చేస్తాడు. ఆ భవనం మళ్లీ పాత చోటికి చేరుకుంటుంది. అలావుద్దీన్ తెలివికి ధైర్యానికి మెచ్చి మహారాజు తన రాజ్యాన్ని అతనికి అప్పగిస్తాడు. ఆ రాజ్యానికి అలావుద్దీన్ మహారాజు అవుతాడు. అందరూ ఎంతో సంతోషంగా జీవించడం మొదలుపెడతారు.